ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీస్సులతోని ఇలా కొలువుదీరిన చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఆల్ పార్టీస్ కౌన్సిలర్లు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక పదవి, ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి, అణిగి మణిగి ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పదవులు మనకు అప్పచెప్పిండ్రు. ఇలా చైర్మన్ అయినా, వైస్ చైర్మన్ అయినా, కౌన్సిలర్లు అందరూ కలిసిమెలిసి ఇవాళ పార్టీలు పక్కకెట్టి అభివృద్ధికి అందరు సహకరించాలి. ఎమ్మెల్యేగా నేను సహకరిస్తా, మా కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తారు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరిస్తారు. ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో కౌన్సిలర్గా ఇవాళ మీరు యువకులు చాలామంది వచ్చారు, ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా, మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దండి. నేను మొన్న షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండే కమిషనర్ గారికి ఏం అవసరం ఉంటే అది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇలా చాలా సంతోషం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు నిజంగా కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైన యువకులకు కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి కృషి చేసిన ప్రతాప్